వెల్కమ్ టు విజయ్ రేణుకు ఛానల్. ఇవాళ సింపుల్ క్యాబేజ్ ఫ్రై. క్యాబేజ్ తీసుకొని నీళ్ళలో నానబెట్టాను. తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక క్యాబేజ్ ముక్కలు నూనెలో వేసేయండి. నూనె వేసి ముక్కనివ్వండి. ఒకసారి కలిపేసి మెత్తపడే వరకు ఉంచండి. మూత పెడితే త్వరగా పగిలిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి కొంచెం ఉప్పు పసుపు వేసి మళ్ళీ మూత పెడదాం. కొంచెం మగ్గుతుంది. ఉప్పు, దగ్గరికి వచ్చాక చిన్నగా అయిపోతుంది క్యాబేజ్. కొంచెం వేసుకో, ఉప్పు ఎక్కువ అయితే కొంచెం. తర్వాత పసుపు, వేసి బాగా కలిపేసి మళ్ళీ ఇంకొంచెం మెత్తపడే వరకు మూత పెట్టేసేయండి. ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి కొంచెం త్వరగా మగ్గిపోతుంది. ఉప్పులోంచి నీళ్ళు వస్తుంది. మూత పెట్టాక సిమ్లోనే ఉంచండి. ఎందుకంటే ఈసారి క్యాబేజ్ ఉడకపెట్టలే కదా, డైరెక్ట్ ఫ్రై కాబట్టి ఇలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్. మరి ఎందుకో చాలామంది తినరు, కానీ మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు కొంచెం కారం, ధనియాల పొడి వేస్తే సింపుల్ క్యాబేజ్ ఫ్రై అయిపోతుంది. కారపొడి కొంచెం వేసి బాగా కలిపేయండి. గుమగుమలాడే క్యాబేజ్ ఫ్రై రెడీ. ఈ షార్ట్ కనుక నచ్చితే మన విజయ్ రేణుకు ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్. మీరు కూడా ట్రై చేయండి.